నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపైన మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అల్లూరు సీతారామరాజు జిల్లా అలాగే చింతపల్లిలో కార్యక్రమానికి హాజరయ్యారు, ట్యాబుల్ పంపిణీ అన్నారు. తర్వాత బహిరంగ వేదిక మీద బహిరంగ సభలో ఆయన చేసినటువంటి ప్రసంగంలో తెలుగుదేశం పార్టీని గురించి ఆ పార్టీ మేనిఫెస్టోని ఆయన ప్రకటించడం, అంటే ఆయన అంశాన్ని ప్రస్తావించడం, దాంతోపాటుగా ఆయన కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తారు, కొన్ని అంశాలు కూడా చెప్పారు. అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నటువంటి పథకాల కంటే తెలుగుదేశం పార్టీ మూడింతలు ఎక్కువ చెప్తోంది ఇస్తామని చెప్పి ప్రజలకి అనేటువంటి అంశం ఒకటైతే, ఏ విధంగా ఇస్తారు అని చెప్పేసి అని కూడా ప్రశ్నించారు. దీనిపైన మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? ఇప్పుడు సంక్షేమానికి ఆద్యులు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కూడా సంక్షేమం చేసిందండి. కానీ వాళ్ళది ఏంటంటే జస్ట్ చూపించిన నేల నాగిత్వం అంటారు కదా, అలాగే చేసేవారు. అంటే శుభ్రంగా అరచేతిలో తేనె వేసి మోచేద్దాకా నాకు ఇచ్చేవారు. అప్పట్లో అది గొప్ప. తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ₹2 కిలో బియ్యం అనేటువంటిది అప్పటికి యాక్చువల్గా బహిరంగ మార్కెట్లో 3.5-4 రూపాయలు బియ్యం కేజీ. ఆయన ₹2 అంటే సగానికి సగం ధరకు ఇచ్చాడు అంతే. దానికి పెద్ద గొప్పగా చెప్పుకున్నారు. అలాగే పెన్షన్ కూడా ₹35 అలాగే ఇచ్చేవాడు. వితంతు పింఛన్ అని పెట్టాడు. వితంతువులకి, వృద్ధులందరికీ కాదు, వితంతు పింఛనే స్టార్ట్ చేశారు వాళ్ళు. తర్వాత ఇలా రకరకాలుగా మారి వాళ్ళది ఏకంగా 3,000 దాకా వచ్చింది. మనం ఈ రెండే చెప్పుకున్నాం. కరెంటు ₹50 హార్స్ పవర్, ఇంటింటికి కుళాయి, రక్షిత మంచినీటి పథకాలు. అప్పట్లో నీళ్లు పోయడానికి పాలు కాపని పెట్టుకోవాల్సి వచ్చేది. మళ్ళా నాలాడు పక్క ప్రాణం ఏం చేయాలో అర్థమైంది కదా, నీళ్ళు మోసుకోవాలంటేనే. దుఃఖంలో ఉన్నవాడు అంటే మోసేస్తాడు నీళ్ళు, ఊరి చివరి కుళాయి కాడి నుంచో లేకపోతే కాలం నుంచో చెరువుల నుంచో. కానీ ఇంటింటికి కుళాయి వచ్చింది. ఇలాగ అనేక రకాలు, 1-2 కాదు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కంటిన్యూ చేసినాయి. ఇంకొంచెం మెరుగుపరుస్తా దాన్ని కొద్దిగా నెగిషీలు చెక్తూ ఉండేవారు. చంద్రబాబు నాయుడు గారు చాలామంది ఆయన ఓన్లీ ఐటీ డెవలప్మెంట్ అనుకున్నారు. కానీ ఆయన సంస్కరణలు తీసుకొచ్చి దానివల్ల కొంచెం సంస్కరణలు అమలు చేస్తున్నప్పుడు కొంచెం నొప్పి వస్తుంది. మనకు ఆపరేషన్ చేస్తున్నప్పుడు నొప్పి ఎలాగ వస్తుంది అలాగా. కానీ దాని తర్వాత మెరుగవుద్ది కదా ఆరోగ్యం. అలాగే ఆర్థిక పరిస్థితి మెరుగైంది. ఆ నొప్పిని చూసి సురుక్కుమన్నది కాబట్టి వాళ్ళు బాధపడ్డారు. కానీ యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు మ్యాక్సిమం సంక్షేమం ఆయన కూడా చేసాడు. అసలు ఎన్ని పథకాలండి ఆయన ఇంట్లో కొంచెం తెలివితేటలుగా ఉంటాయి, అందరికి ఉపయోగపడేలా ఉంటాయి. 1-2 కాదు. అసలు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏం వచ్చినాయి, ఇప్పుడు ఏం రాలేదు అనేటువంటి ఒకసారి బేరీ చేసుకోవాలి. మన ఆత్మాను పదే అయ్యే చెప్తుంటే తలపడి వస్తుంది కానీ వాళ్ళకి. ఇప్పుడు మనం చెప్పుకుందాం. పాత పక్కన పెట్టి మొన్న ఏం జరిగిందో చూద్దాం. చంద్రన్న బీమాలో ఏంటి, ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల రూపాయలు ఇంటికి వస్తుంది. అది కూడా 10వ రోజు వాళ్ళ దశదిన కర్మ అయ్యే లోపల వస్తుంది. ₹25,000 వాళ్ళ చేతిలో పెడతారు మట్టి ఖర్చులకి. అంటే ఎవరన్నా సడన్గా చచ్చిపోవడం ప్రమాదంలో వాళ్ళకి ఎంత భారం అంటే, చనిపోయిన బాధ ఒక పక్కనే అతను మట్టి చేయడానికి ఇంట్లో రూపాయలు అవుతా వాళ్ళ పరిస్థితి ఊహించండి. అదే తర్వాత రేపొద్దున భవిష్యత్తు ఏంటి అనేటువంటి ఆ బెంగనే అలా నెత్తిమించి తీసి పడేసిపోయాడు ఆయన. అంటే దుఃఖాన్ని 3 వంతులు తగ్గించాడు. అంటే చనిపోయినోడి మీద ఉన్న బాధ, ఆ దుఃఖాన్ని పూర్తిగా ఆయనకే వినియోగించుకుంటారు ఆ సమయాన్ని. మామూలుగా సహజ మరణం అయితే 5 లక్షలు, 10,000 మట్టి ఖర్చులు. ఇదంతా కూడా ఈ ఆశా వర్కర్లు వాళ్ళు ఉన్నారు కదా, సేవామిత్రులు ఉండేవారు. వాళ్ళు దశదినమయ్యలో కర్మయ్య లోపల అందంగా ఎవరైతే నామిని ఎవరికైతే చందాలో వాళ్ళకి అందంగా అప్పచెప్పేవారు. ఒకటి అది అంత ఉపయోగకరంగా ఉండేది తెలుసా అండి. ఇంకోటి, పండగలు వస్తే ఈ వైట్ కార్డు హోల్డర్స్ అందరికీ అన్ని మతాలకి, రంజాన్కి, క్రిస్టియన్ పండగ కానుకలు అన్నీ ఇచ్చేవారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఆ స్కీమ్ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధికి రుణాలు ఇచ్చేవారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉండి ఇలాగ అనేక ఆదరణ ద్వారా పనిముట్లు ఇంటికి డెలివరీ ఇచ్చేవారు. వాషింగ్ మిషన్లు ఇలాంటివన్నీ. ఇప్పుడు ఏమున్నాయండి అసలు? ఈయన ఏదో నేను డబ్బులు నొక్కుతున్నాను, బట్టనే వేస్తున్నాను తీసుకొని బొక్క ఖర్చులు పెట్టుకోండి అన్నట్టుగా చేస్తున్నాడు తప్ప
అది కూడా రూపాయి ఇచ్చి 100 రూపాయలు దొబ్బేయటం, అది వాళ్ళకి అర్థమైపోతుంది ప్రజలు ఎన్నాళ్ళు మోసం చేస్తారండి మీరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తారు, కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తాడు, ఏదో ఇబ్బంది లేకుండా వచ్చేలా ఉంటుందనేటువంటి ప్రజలకు అర్థమైంది ఇప్పుడు. అందుకని ఈయన పెట్టిన స్కీము 3 సిలిండర్లుగా ఇవ్వటం, మహాశక్తి మహిళ, ఇలాంటివన్నీ జనాలకి కనెక్ట్ అవుతున్నాయి. అది కొంచెం అలజడి. చంద్రబాబు నాయుడు గారు నేను నమ్మరో, నన్నే నమ్ముతారు, నా ముఖం చూసి నా అందం చూసి అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని. ఆయన చేసిన మోసాలు ఈ 5 ఏళ్ళ నుంచి చూసారు. ఇంక ఈయన అసలు నమ్మకూడదురా బాబు, చంద్రబాబు చాలా నయం అనుకున్నారు. పైగా చంద్రబాబు గారు ఆయన తిట్లు, ఆయన వేధించిన తీరు, ఆయన అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెడతాం, అంత పెద్ద మనిషిని 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నవాడి పట్ల ప్రజలకు ఎంతో కొంత అటాచ్మెంట్ ఉంటుంది. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి, 14 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతనే, 14.5 ఏళ్ళు. అటువంటి వాడితో ఒక అనుబంధం ఏర్పడిపోతుంది, ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది పబ్లిక్ తోటి, ఇష్టం ఉన్నవాడికి లేనివాడికి కూడా. చంద్రబాబు నాయుడు గారి పేరు తలవనోడు ఉండడం ఈ 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఆయన రాజకీయ జీవితం 40 ఏళ్ళు. అటువంటిది నువ్వు కనపడకపోతే ఎలా ఉంటుంది? రోజు ఎదురుపడతావా, నీకు పరిచయం ఉండక్కర్లేదు, నువ్వు పార్కులో కూర్చుంటావు, నీకు రోజు పెద్ద ఆయన కనపడుతూ ఉంటాడు. 10 రోజులు కనపడలేదానికి ఏమైపోయినా అని నీకు ముందు 2-3 రోజులు ఎదురు చూస్తావు, తర్వాత ఎవడో అడిగితే ఎంక్వైరీ చేస్తాం. అలాగా చంద్రబాబు గారికి తెలుసున్నవాడు, తెలియనివాడు, ఇష్టం ఉన్నవాడు, ఇష్టం లేనివాడు, అందరికీ ఆయన మీద ఒక అభిమానం ఏర్పడింది. నువ్వు ఆయన ఏడిపించి తిన్నావు. పైగా ఆయన ఈ రాష్ట్రానికి వాళ్ళ నాన్నతో సహా అందరికంటే మేలు చేశాడు. యువతకి ఉపాధి కల్పించాడు, ఉద్యోగాలు కల్పించాడు, మధ్యతరగతి మోకంలో మందహాసం చూపించాడు. వ్యవసాయం గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి వ్యవసాయం మీద తేడాగా మాడతారా? వ్యవసాయానికి ఐటీ కంటే ఎక్కువ చేశాడు ఆయన. ఉత్పత్తులు గిట్టుబాటు ధర వచ్చేలా చూశాడు. రైతు బజార్లు పెట్టి రైతులకు ఒక దారి చూపించాడు. ఇవన్నీ ఈసారి నమ్ముతారు. అందుకని జగన్మోహన్ రెడ్డి కూడా ప్రచారం మొదలెట్టాడు చంద్రబాబు గారికి అనుకోకుండా. అదే ఎందుకంటే ఎవరైనా కూడా మాట్లాడేటప్పుడు ఆయన ఒక రాజకీయ పార్టీ నాయకుడు, ఆ పార్టీకి అధినేతగా ఉన్నాడు, ఆయన పార్టీ కార్యక్రమాలు వాళ్ళ మేనిఫెస్టో చెప్పుకుంటారు, కానీ ఈ రోజున ప్రతిపక్షం అయినటువంటి తెలుగుదేశం మేనిఫెస్టో ఆయన ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు నమ్మకండా మీకు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడో అని చెప్దామని అతని ఉద్దేశం, అతని కవి హృదయం అది. కానీ నాకన్నా 3 రెట్లు ఎక్కువిస్తున్నాడని ఆయన ఒప్పుకున్నాడు కదా. ఇప్పుడు నీకు ఎందుకు ఓటేయాలి? వై ఏపీ నీడ్స్ జగన్ అని అడుగుతున్నాడు. అవును, ఎందుకు నీ అవసరం ఏంటి మాకు, నీకన్నా ఎక్కువ ఆసన ఇస్తాడు, నువ్వే చెప్పావు. అదే పైగా నువ్వు అరాచకం చేస్తున్నావు. వాళ్ళ పరిపాలన, చంద్రబాబు పరిపాలన లా అండ్ ఆర్డర్ బాగుంది, ఇంక నీకు ఎందుకు వేయాలి ఓటు అని చేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు కాబట్టి వాలంటరీగా మీరు నాకన్నా 3 రెట్లు ఎక్కుతున్నాడు కాబట్టి ఈసారికి అతనికి వేసుకోండి అని చంద్రబాబు గారికి వేసుకుంటారు వాళ్ళు. సార్ అదే సమయంలో అసలు ఏ విధంగా ఇవన్నీ ఇస్తారు అని చెప్పేసి అని కూడా ఒక ప్రశ్నను సంధించారు. జగన్మోహన్ రెడ్డికి సంపాదించడం చేత కాదు కాబట్టి దుబ్బేయటం తెలుసు, అలాగే ఆయన ఆస్తులు సంపాదించుకున్నాడు. ఆంధ్రప్రదేశ్లో పరిపాలనలో సంపద సృష్టించడం తెలియదు కాబట్టి అప్పులు తెచ్చి ఏదో నడిపించాడు కదా. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే తివురి ఇసుము నుంచి తైలం తీస్తాడు అతను. అంటే నూనెలో ఒలిగిపోయిన నూనె తిరిగి తీయగలుగుతాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అమరావతి. నువ్వు రాజధాని కట్టాలంటే డబ్బు లేదు, భూమి లేదు, భూమి తీసుకొచ్చి చూపించడం లేదా? దాని మీద మరి చెడదొబ్బేసరి కానీ పైన ఉన్నవాడు పక్కన ఉన్నవాడు అందరూ కలిపి దాని మీద కళ్ళు మండిపోయి కడుపు మండిపోయి దాన్ని పోగొట్టేసరి కానీ లేదంటే ఇవాళ ఏంటంటే అది ఆ చుట్టుపక్కల విజయవాడ, గుంటూరు, మంగళగిరి, ఆ తెనాలి చుట్టూ మధ్యలో ఒక నగరం, హైదరాబాద్ని మించిన నగరం ఏర్పడిపోయింది అక్కడ. కొత్తగా ఈయన సృష్టించక్క లేకపోను ఆ మధ్యలో అమరావతి ఉంది. ఈ చుట్టూ ఇవన్నీ తయారయ్యేటప్పటికి అది బ్రహ్మాండమైన నగరం అయిపోయినా. ఆ చుట్టూరు ఒక రింగ్ రోడ్ వేస్తే అయిపోయింది, ఫినిష్. దాన్ని చేతులారా పోగొట్టేసి అయినా సరే ఆయనకు ధైర్యం సడలలేదు. ఒక అవకాశాన్ని సృష్టిస్తాడు అతను, ఒక ఉపాధి కల్పిస్తాడు. అక్కడ నిరుద్యోగ యువత ఉంది, వాళ్ళందరికీ కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు వచ్చినాయి అనుకోండి. ఉత్పాదకత, మానవ ఉత్పాదకత పెరగటం అంటారు దాన్ని. వాళ్ళ ద్వారా ఆదాయాలు వస్తే వాళ్ళు ఖర్చు పెడతారు, దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.
అలాగే ఆలోచిస్తాడు ఆయన. ఇప్పుడు కియా మోటార్లు తెచ్చాడు, ఎన్ని వేల కార్లు ఎక్స్పోర్ట్ అవుతున్నాయండి లక్షల్లో. అది ఎంత ఆదాయం వచ్చేస్తుంది. అమర్ రాజా బ్యాటరీని తనివేశాడు, లేదంటే వాళ్ళ వల్ల ఎంత ఇప్పుడు తెలంగాణకి వెళ్ళిపోయిందా. అవును, దానివల్ల ఎంత పన్నులు వస్తాయి, ఎంత ఆదాయం వస్తాయి, ఎంతమందికి ఉపాధి లభిస్తుంది. వాళ్ళందరూ మళ్ళీ ₹6 ఇక్కడికి వచ్చి పెడతారు, మళ్ళీ పన్ను వస్తుంది. ఇది ఆ బుర్ర లేకుండా వాళ్ళు ఉన్నాటలు తరిమేసి వచ్చి ఆటలు రానివ్వకుండా. ఇప్పుడు గోదావరి అంటాం మేము, నెయ్యి వెన్న మరగబెడితే నెయ్యి ఎర్రగా కాసిన తర్వాత నెయ్యి తీసేసిన తర్వాత ఆ మూగుడికి అంటుకుని ఉంటుంది, దాని గోదావరి అంటాం మేము. ఆ మాడు ఉంటుంది కదా, దాంట్లో కొద్దిగా పంచదార వేసి బాగుంటుంది కమ్మగానే. ఆ గోక్కుని తినేసి వాళ్ళు చిన్నప్పుడు మా ఇంటికాడ మా అమ్మగారు వాళ్ళు నెయ్యి కాసిన తర్వాత. అలాగే ఇతను ఉన్నగాడిదంతా గోక్కు తినేస్తున్నాడు ఏమి లేకుండా. నువ్వేం తయారు చేయడం లేదు, నువ్వు సంపద సృష్టించడం రాదు. ఒక కంపెనీ తీసుకొస్తే 4 మంది ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ గోల వెళ్తుంది, వాళ్ళ వల్ల ఆదాయం పెరుగుద్ది. ఇదేమి లేదు. ఉన్నదానికి ఇప్పుడన్నా ఎందుకు ఇలా కనపడుతుంది తెలుసండి, అప్పు తెచ్చి అక్కడ ఇస్తున్నాడు, వాళ్ళు ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఏదో మనకు పన్నుల గిన్నెలు వచ్చినట్టు కనపడుతుంది. తర్వాత అప్పులు పని ఇప్పుడు జీతాలు ఇవ్వలేకపోతున్నావు, అది డెబ్బై నుంచి జీతాలు ఇవ్వలేకపోతున్నావు కదా. మీ దద్దమ్మతనం, ఈ ప్రభుత్వం తాలూకు దద్దమ్మతనం తెలిసిపోతుంది. రేపు వీళ్ళు ఏమనుకుంటారంటే, నీకు దండరా బాబు చాలు, చంద్రబాబు గారు వస్తే మళ్ళీ కథ ఊపిరి పీల్చుకుంటే అయినా కానీ అరాచకం ఆగుద్ది ఫస్ట్ వాళ్ళకి. అని ఇప్పుడు ఆదాయం, భవిష్యత్తు, ఉపాధి, అరాచకం ఇవన్నిటి నుంచి బయటపడాలి. ఇప్పుడు వీళ్ళ దెబ్బ నుంచి పైగా డైలెట్ రాబరీ, ఇప్పుడు ఆస్తులు భూముల విషయంలో కూడా భయం బెంగ వచ్చేసింది అందరికీ. ఎవడ బతుకు వాడి చేతిలో ఉండదు. ఇప్పుడు ఎవడు ఏం చేయాలో, ఎవడి నిర్ణయాలో, వాడి విధాన నిర్ణయాలు ఏమి ఉండవు వాడి చేతిలో. వీళ్ళు ఎలా చెప్తే అలా ఆడాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. అందుకని ఇంకెట్టి పరిస్థితుల్లో కొద్దో గొప్ప అతని మీద సానుకూలత ఉన్న వాళ్ళు కూడా ఈసారికి వద్దులేండి అని మొహమాటలాడి చెప్తారు, లేదంటే అలాగే అని చెప్పేసి తర్వాత వాళ్ళు పరిణాలు చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఇష్టం ఉన్న వాళ్ళు లేని వాళ్ళు కూడా బాబు గారిని ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు ఈసారి. ఇది జరగబోయేది. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలో తనలో ఉన్నటువంటి అసహనం బయటపడింది. దాని పర్యవసానంగానే నిన్న జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో ప్రజలు కూడా 4.5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాలపైన విసిగి వేసారిపోయి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలు ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డికి ఒక గట్టి గుణపాఠాన్ని నేర్పుతారు అన్నటువంటి భావన కూడా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు.